హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360. తెలంగాణ నుండి ఫస్ట్ టెన్నిస్ ప్లేయర్గా ఇండియాస్ ప్రెస్టీజియస్ టోర్నమెంట్ 2023లో సింగిల్స్ అండ్ డబుల్స్లో ఆడి ఈసారి ఫైనల్ నేషనల్ ఛాంపియన్గా నిలిచిన హృతిక్ కటకం దగ్గరికి మనం వచ్చేసాం. ఇవాళ నిజంగా నవడేస్ ఈ రోజుల్లో స్పెషల్ స్పోర్ట్స్గా తెలంగాణ నుంచి చాలామంది ఎంపిక అవుతున్న విషయం మనకు తెలిసిందే కదా. ఈసారి కూడా టెన్నిస్లో నిజంగా మొదటిసారి తెలంగాణ నుంచి గెలిచి కప్పు కూడా సాధించిన వ్యక్తి హృతిక్ కటకం. సో ఇప్పుడు మనం అక్కడే ఉన్నాము, వాళ్ళ ట్రినిటీ ఛాలెంజెస్ సెంటర్కి వచ్చేసాము. సో ఇక్కడ హృతిక్ మనతో మాట్లాడించడానికి ట్రై చేద్దాం. ఒకసారి మాట్లాడి ఈ నెక్స్ట్ టోర్నమెంట్స్కి ఎలా సాధించబోతున్నాడు, మన తెలంగాణ నుంచి అండ్ ఇండియా నంబర్ 1 ర్యాంకర్గా కూడా అతను క్వాలిఫై అయిన విషయం మనకు తెలిసింది. సో ఈ విషయంపై హృతిక్ని మాట్లాడిద్దాం రండి. ఎస్, వీ కేమ్ టు టోర్నమెంట్ సెంటర్లో వచ్చేసాము. ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంది ఆల్రెడీ. సో హృతిక్ కూడా మనతో ఉన్నాడు. హాయ్ కృతిక్. హాయ్ మ్యామ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇప్పటికైతే ప్రాక్టీస్ చాలా బాగా నడుస్తుంది. అంతా టోర్నమెంట్ ప్రిపరేషన్ ఉన్నాను ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ యూర్ ఫీలింగ్? లైక్ నీకు ఫస్ట్ నేషనల్ ఛాంపియన్కి విన్ అయ్యావు కదా, హౌ యూర్ ఫీలింగ్? అది యాక్చువల్గా అంటే స్టార్ట్ చేసే ముందే అదొక గోల్ ఉండే. సార్ నాకు ఒక ఛాలెంజ్ లెక్క పెట్టుండే, అది నేషనల్స్ గెలవాలి అండర్ 14. ఎందుకంటే మా కోచ్ కూడా అప్పుడు నేషనల్స్ విన్నర్. సో అది కూడా ఒక టార్గెట్ లెక్క ఉండే అనమాట. సో అది గెలిచినాక సార్ కూడా చాలా సంతోషంగా ఉండే, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. సో నీకు అంటే ఇప్పుడు నువ్వు నీ ఏజ్ వచ్చేసి ఓన్లీ 14 years అని నేను విన్నాను. లైక్ 13 లాస్ట్ ఇయర్లో నేను స్టార్ట్ చేసాను టోర్నమెంట్స్ కూడా. సో ఇప్పుడు 14కి వచ్చిన తర్వాత 2023లో ఢిల్లీలో క్వాలిఫై అయినప్పుడు నీకు ఎలా కాంపిటీషన్ అనిపించింది? మ్యామ్, కాంపిటీషన్ అయితే అంతా ఏమనిపించలేదు. ఎందుకంటే నా దగ్గర ఆ గేమ్ ఉంది. నాకు కొంచెం ప్రాబ్లం అయింది ఎక్కడంటే, నేను మెంటలీ కొంచెం అంటే భయం వల్ల పోడగొడుతుండే, కానీ నాకు అంటే గేమ్ అంటే ప్రాక్టీస్ చాలా ఎక్కువ చేస్తుండే. అంటే కంటిన్యూస్ ఒక 4-5 years ప్రాక్టీస్ తర్వాత అది ఆటోమేటిక్గా ఫియర్ అనేది ఓవర్కమ్ అయిపోయి చాలా ఫ్రీగా ఆడినాను. అది చాలా మంచిగా అంటే ఈజీగా అనిపించింది. అంత టఫ్ కూడా ఏం లేకుండే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓడిపోయాను, ఫస్ట్ సీడ్తోనే ఓడిపోయాను. సెకండ్ టైం ఇంకా చాలా ఫ్రీగా ఉండే, ఎందుకంటే ఆడ నేనే ఫస్ట్ సీడ్ ఉండే. సో ఇంకా ఈజీ అయిపోయింది నాకు. అక్కడ కాంపిటీటర్స్ నీకు ఎలా అనిపించారు? ఇప్పుడు ఢిల్లీ అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ వన్ ప్లేస్ కదా. ఢిల్లీ అనగానే అన్ని కంట్రీస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. అక్కడ కాంపిటీటర్స్ తో నువ్వు మింగిల్ అయ్యే విధానం కానీ అవే ఎలా అనిపించింది, వాళ్ళతో కమ్యూనికేషన్? యాక్చువల్గా అది నేషనల్ టోర్నమెంట్ అనమాట. ఓన్లీ ఇండియా వైజ్ ప్లేయర్స్ వస్తారు, ఇంటర్నేషనల్ కాదు అది. సో అందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళే ఉండే, ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్కి రావడము, నేను వేరే దగ్గరికి వాళ్ళ స్టేజ్కి వెళ్ళడము. సో అంటే వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే ఉండే, వాళ్ళ గురించి తెలుసు అనమాట, ఎట్లా ఆడతారు అదంతా. సో మేము క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఇంకా అంటే వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఇంకొంచెం అంటే మంచిగా ఆడగలను. ఓకే. నువ్వు ఎక్కడ, నీ బార్న్ అండ్ బాటప్ ఎక్కడ, నువ్వు పుట్టింది ఎక్కడ, అండ్ నువ్వు తెలుగు బాగా మాట్లాడుతున్నావు, నువ్వు తెలుగువేనా? తెలుగువేనా? తెలుగు. నేను ఆలేరులో పుట్టాను, యాదగిరిగుట్ట జిల్లా అది. ఆలేరులో పుట్టాను, ఇక్కడనే అంటే పెరిగింది కూడా ఇక్కడనే. ఓకే. అండ్ నీకు స్కూలింగ్ క్లాసెస్ క్వాలిఫికేషన్ ఏంటి? స్కూల్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 9th grade చదువుతున్నాను, మలక్పేటలో గవర్నమెంట్ హై స్కూల్. అంటే వాళ్ళు నాకు కొంచెం సపోర్టివ్గా ఉన్నారనమాట. అంటే నేను ఆడుతున్నాను కాబట్టి వాళ్ళకి అంటే కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కూడా, అంటే వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నట్టు అని చెప్తుంటే వాళ్ళు కొంచెం అట్లా వాళ్ళు పాస్ చేస్తున్నారు నన్ను. సో ఫస్ట్ 5th grade వరకు నేను ఊర్లో చదివాను. అక్కడ నుంచి తర్వాత ఇక్కడ వాళ్ళు కొంచెం అంటే మా తాతకు తెలిసిన ఫ్రెండ్ వల్ల ఇక్కడ అడ్మిషన్ దొరికింది. సో వీళ్ళు కొంచెం సపోర్టివ్ ఉన్నారు. అంటే ఎగ్జామ్స్ కూడా అంతా ఏం రాయలేదు ఇప్పటివరకు నేను. ఇప్పుడు 9th 10th కొంచెం రాయాల్సి వస్తుంది, కానీ మిగతాదంతా సపోర్టివ్గా ఉంది స్కూల్ అంతా. ఓకే, వెరీ నైస్. అండ్ నీకు టేబుల్ టెన్నిస్ కూడా ఉంది. యాక్చువల్లీ మనకి టెన్నిస్ ప్లేయింగ్లో టేబుల్ టెన్నిస్ ఉంటుంది, ల్యాండ్ టెన్నిస్ కూడా ఉంది. సో వై ఓన్లీ ల్యాండ్ టెన్నిస్? ఎందుకు ఒకటే చూస్ చేసుకున్నావు? యాక్చువల్గా మా డాడీకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను పుట్టకముందు కూడా డాడీ యాక్చువల్గా స్పోర్ట్స్ ఫ్యాన్ అనమాట. అప్పట్లో డాడీకి ఆ ఫ్లెక్సిబిలిటీ లేక కొంచెం మనీ అంటే అదంతా ఇష్యూ అయ్యి, సో డాడీ అట్లా చేయలేకపోయారు. కానీ డాడీకి అంటే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో నేను పుట్టినాక కూడా యాక్చువల్గా నన్ను క్రికెట్ ప్లే చేద్దాం అనుకున్నారు ఫస్ట్. సో అలా కొంచెం పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టెన్నిస్ అనేది ఇండివిజువల్ గేమ్ అనమాట. టేబుల్ టెన్నిస్ కూడా ఉంది, కానీ డాడీకి సెకండ్ ఫేవరెట్ టెన్నిస్ అనమాట. అప్పటి నుంచి చూసేది 1990s నుంచి డాడీ టెన్నిస్ అంటే చాలా ఇష్టం. సో డాడీకి ఇష్టమని నేను కూడా మెల్లగా స్టార్ట్ చేశాను, నన్ను పంపించడం స్టార్ట్ చేసారు. నాకు ఆటోమేటిక్గా నాకు కూడా మెల్లగా అది ఇంట్రెస్ట్ వచ్చేసింది.
ఓకే. అంటే ఫస్ట్ మీ డ్యాడీకి కూడా ఎలా ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ టేబుల్ టెన్నిస్ అయినా స్పోర్ట్స్ సైడ్ క్రికెట్ అని అనుకున్న పర్సన్ ఇమీడియట్‌గా ఇలా ఇండోర్ గేమ్స్‌కి వచ్చేసారు. సో నీకు ఎలా అనిపించింది? డైరెక్ట్ క్రికెట్ నుంచి టెన్నిస్‌కి రావడం ఎలా అనిపించింది? యాక్చువల్గా నేను క్రికెట్ ఎప్పుడు ఆడలేదన్నమాట. అసలు నన్ను జాయిన్ కూడా చేయలేదు. జస్ట్ అనుకున్నారు ఫస్ట్. నార్మల్ అనుకున్నారు, కానీ స్టార్ట్ చేసిందంటే నేను ఫస్ట్ స్పోర్ట్ నాకు టెన్నిసే. టెన్నిసే అంటే డాడీకి క్రికెట్ తర్వాత టెన్నిస్ ఎక్కువ ఇష్టం అనమాట. అంటే టెన్నిస్ వాళ్ళు చూసేది చాలా గ్రాండ్ స్లామ్స్ అనే మ్యాచెస్ అవి చాలా చూసేది. సో నాకు కూడా చిన్నప్పటి నుంచే కొంచెం అలవాటు చేశారు టెన్నిస్ అనేది. సో అట్లనే నేను అదే ఫీల్డ్లోకి వచ్చేసాను డైరెక్ట్. ఓకే. సో ఇన్ని డేస్ నుంచి లైక్ ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. ఇమ్మీడియట్‌గా నువ్వు క్వాలిఫై అవ్వడం అంటే నేషనల్స్‌కి క్వాలిఫై అవ్వడం ఎలా అంటే ఎవరి సపోర్ట్‌తో ఇలా క్వాలిఫై అవ్వడం అంటే నీకు కోచ్ ఏమైనా సపోర్ట్ చేశారా? లేదంటే డైరెక్ట్‌గా నువ్వు చూసి టోర్నమెంట్స్ నుంచి ఏమైనా అవకాశాలు వచ్చాయా? కోచ్ చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎట్లుంటుందంటే నేషనల్స్ క్వాలిఫై కావడం అంటే ర్యాంక్ కావాలి మనకి. ర్యాంక్ నేను ఒక 2 ఇయర్స్ ముందు AITA స్టార్ట్ చేశాను, అంటే ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ టోర్నమెంట్స్. సో అలా నార్మల్ ఫస్ట్ నాది రిజల్ట్ అంతా మంచిగా లేకుండే. కొంచెం సార్తో అది కమ్యూనికేషన్ అంటే కొంచెం సార్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం నాతోని, కొంచెం నా భయం పోడగొట్టడం, ఇంకా ఏదైతే ఇంప్రూవ్ చేయాలి సార్ ఆ ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడం వల్ల నాది ఇంకా ఇంకా బెటర్ అయిందనమాట. ఆ ఫియర్ అనేది ఓవర్కమ్ అయ్యాను నేను. ఇంకా నా గేమ్ కూడా చాలా మంచిగా బిల్డ్ అయింది. సో ఆ కాన్ఫిడెన్స్ అంత కష్టపడ్డారు కాబట్టి సార్ కోసం, మా ఫ్యామిలీ కోసం అంతా అందరు సపోర్ట్ ఉన్నారు కాబట్టి అది అంటే ఏమంటారు ఒక అట్లా అంటే ఒక బలం లెక్క. సో దానివల్ల ఇంకా ఈజీగా ఉండే మ్యాచెస్ ఆడుతున్నప్పుడు అది గుర్తు తెచ్చుకోవడము వాళ్ళ కోసం అన్నట్టు, నా కోసం అన్నట్టు. సో అట్లా ఇంకా ఈజీ అయిపోయింది మ్యాచెస్ అనేది, అంతా ఏమనిపించలేదు నాకు. ఇప్పటి వరకు నీకు వచ్చిన నేషనల్ ఛాలెంజెస్లో దీంట్లో ఈ ఒలింపిక్ ఇండియా నంబర్ 1 ర్యాంక్స్లో కూడా వచ్చిన అచీవ్మెంట్స్లో ఏది నీకు బెస్ట్? ఫెనెస్టా మ్యామ్. ఎందుకంటే ఫెనెస్టా వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ టోర్నమెంట్స్ ఇన్ ఇండియా. అండ్ అది గెలవాలని యాక్చువల్గా చాలా అంటే మా కోచెస్కి కానీ ఎవరికైనా అది చాలా పెద్ద టోర్నమెంట్ అని తెలుసు. సో దానికి చాలా ప్రిపేర్ అయ్యాను నేను. ఫస్ట్ ఒక చాలా టోర్నమెంట్స్ పోయి ఉండే కొంచెం అంటే డౌన్ఫాల్ కూడా అయింది. అది అంటే మధ్యలో కంటిన్యూస్ రిజల్ట్స్ మంచిగా రాకపోవడము, తర్వాత సార్ వాళ్ళ హెల్ప్తో అంతా కాన్ఫిడెన్స్ బూస్ట్తో మళ్ళీ ఆ ఫెనెస్టాకి వెళ్ళి ఆ ఫెనెస్టా గెలవడం అనేది చాలా చాలా మంచిగా ఉండేది. అంటే ఆ ఫీలింగ్ కూడా చాలా మంచిగా ఉండే. సో డైలీ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి? నువ్వు డైలీ జిమ్కి వెళ్ళడం కానీ అండ్ నీ ఫుడ్ డైట్ కానీ అండ్ హౌ మెనీ హవర్స్ యుల్ గెట్ ప్రాక్టీస్, సో వీటి గురించి. నేను మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతాను. అంటే ఇంట్లోకి వెళ్ళి ఒక 5:30కి అట్లా 5కి లేసి నార్మల్ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి, అంటే బ్రేక్ఫాస్ట్ కాదు నార్మల్ మిల్క్ తాగేసి 6 o'clockకి ఇక్కడ ఉంటాను. సో 1.5 hour ఫిట్నెస్ చేస్తాను. నార్మల్ డ్రిల్స్ కానీ ఉరకడం కానీ అవన్నీ చేసేసి 8 o'clock అట్లా నార్మల్ లైట్ బ్రేక్ఫాస్ట్ తినేసి 8 o'clock స్టార్ట్ చేస్తాను మా కోర్ట్ మేట్స్తోని, మా కో ప్లేయర్స్ అదే. సో 8 o'clock నుంచి 11:30 వరకు మధ్యలో 2 బ్రేక్ఫాస్ట్ ఉంటాయి, 2 బ్రేక్స్. అవి 11:30 వరకు కంటిన్యూస్ టెన్నిస్ ఉంటుంది. ర్యాలీస్ కానీ ఆ డ్రిల్స్ అనేది పాయింట్స్ అనేది అన్నీ అది ఆడతాను. తర్వాత ఇంటికి వెళ్ళేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పడుకొని లేచి మళ్ళీ తినేసి 3 o'clock వరకు ఇక్కడ ఉంటాను. రావంగానే కొంతసేపు మళ్ళీ అదేంది డ్రిల్స్ సర్వీస్ ప్రాక్టీస్ అవన్నీ చేసుకొని మళ్ళీ 4:30కి పాయింట్ స్టార్ట్ చేసి 5:30 వరకు ఆడేసి 1 hour జిమ్ చేస్తాను 6:30 వరకు. సో ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ కొంచెం ఏదైతే వర్క్ చేశానో అది డైరీలో రాయడము, తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తిని మళ్ళీ పడుకోవడం 9-9:30 వరకు. ఓకే. నువ్వు అంటే నీకు ఎప్పుడైనా ఏమన్నా అనిపించిందా ఈ స్కూల్ లైఫ్ చాలామంది ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, ఎంజాయ్ చేయడం, లేదంటే చిల్ అవ్వడం బయటికి వెళ్ళి, అంటే ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీ స్కూలింగ్స్ వాళ్ళు కానీ, అంటే స్టడీస్ అది డిఫరెంట్ లైఫ్. అండ్ స్పోర్ట్స్కి వచ్చేసరికి డైలీ ఒక టోర్నమెంట్స్లో నువ్వు క్వాలిఫై అయ్యావు అని అంటే అక్కడ నుంచి నీ డైలీ షెడ్యూల్స్ మారిపోతాయి, ఎవ్రీథింగ్ యుల్ బీ చేంజ్. సో నీకు ఎప్పుడైనా అనిపించిందా డైలీ లైఫ్ ఇలా స్కూలింగ్ లైఫ్ ఇలా బాగుంటుంది కదా, సో ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్ అని? సో ఇలా డిఫరెంట్ వేలో ఏమైనా ఆలోచనలు వచ్చాయని? లేదు, ఇప్పటివరకు అయితే ఏం లేదు మ్యామ్. ఎందుకంటే స్కూల్ వాళ్ళది అంటే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అనేది చాలా మంచిది. అదొక్కటి అనిపించేది. ఎందుకంటే మా తమ్ముడు స్కూల్కి వెళ్తారు, మా అన్న వాళ్ళు కూడా వెళ్తారు. అదొక్కటి కొంచెం అనిపించేది, సమ్మర్ హాలిడేస్ నాకు కూడా ఉంటే అయిపోదు. కానీ టెన్నిస్ కూడా అంటే చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది కదా. మార్నింగ్ ఇక్కడ ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేసి అది ఫ్రీగా ఆడడము, ఎంజాయ్ చేసుకుంటే మంచిగా, అంటే ఏం ప్రెషర్ లేకుండా. స్కూల్ అనేది కొంచెం ఎగ్జామ్ అది మార్క్స్ ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ అవన్నీ ఏమి ఉండదు అసలు. సో ఇంకా ఫ్రీగా ఉంటుంది. తర్వాత అంటే అదే ఇంకా నాకైతే ఏమనిపించలేదు అట్లా. సో అదే ఇంకా నాకంటే ఇప్పటివరకు ఏమనిపించలేదు. సో నీకు కాంపిటీషన్స్ టైంలో నీ పక్కనే నీ కోచ్ ఉండి నీకు ఎలా అంటే గైడెన్స్ ఎలా ఇచ్చేవాళ్ళు? ఫస్ట్ టోర్నమెంట్ నీది ఏది నీ అచీవ్మెంట్?
ఫస్ట్ టోర్నమెంట్ నేను ఆడింది అంటే నా అకాడమీలోనే ఆడినాను. ఫస్ట్ జూనియర్ టోర్నమెంట్ ఆడాను. నేను 8 ఇయర్స్ ఉన్నప్పుడు కోర్టులో ఒక టోర్నమెంట్ అయి ఉండే. సో అలా మా సార్ వాళ్ళందరూ ఉండే, మా అకాడమీ ప్లేయర్స్తోనే ఆడాను నేను. సో అది అలా నేను 3rd పొజిషన్ వచ్చాను. అది నా ఫస్ట్ ఎవర్ టైటిల్ నా కెరీర్లో. దాని తర్వాత మెల్లమెల్లగా నార్మల్ లోకల్ స్టార్ట్ చేశాను, అండర్-10, అండర్-12. అలా కూడా నార్మల్ సెకండ్ ప్రైజ్ వచ్చేది. ఎప్పుడో ఒక్కసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. తర్వాత ఐటా స్టార్ట్ చేసినాక ఎక్స్ట్రా టైమ్స్ కోర్టులో స్పెండ్ చేయాల్సి వచ్చింది. సార్ కూడా నాతో ఎక్స్ట్రా టైం ఉండాలి. ఐటీఐ అయిపోయింది, ఇప్పుడు ఎన్టీఏ కదా నీది, అంటే అండర్ 15-16కి కూడా నువ్వు క్వాలిఫై అయ్యావని. ఇప్పుడు అండర్ 15-16 అంటే టాప్ 5లో ఉన్నాను అనమాట. అది నెక్స్ట్ ఇయర్ ఇండియా రిప్రజెంట్ చేయగలుగుతాను. ఇప్పుడు అండర్ 14 క్వాలిఫై అయ్యాను నేను. అండర్ 14 మొన్న WJTC అనేది వరల్డ్ జూనియర్ అదేం టీమ్ కాంపిటీషన్. సో అది మలేషియాలో ఉండే. ఫస్ట్ శ్రీలంక ప్రీ క్వాలిఫైయింగ్ ఉంటే అలా గోల్డ్ వచ్చింది మాకు. కంగ్రాచులేషన్స్ మలేషియన్స్కి కూడా నువ్వు టాప్ 5లో ఉండడం, ఇట్స్ వెరీ గుడ్ సౌండ్స్ అనమాట. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ ప్రౌడ్ బికాజ్ మలేషియా నుంచి కూడా నువ్వు టాప్ 5లో, అండ్ ఇప్పుడు ఫైనల్స్ కూడా అవుతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ యూరోప్ అనుకుంటా. అవును, నేను మలేషియాలో సింగిల్స్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిండే సెకండ్ వీక్లో. సో దానివల్ల నాకు యూరోప్లో ఛాన్స్ దొరికిందనమాట. అలా ఒకవేళ నేను ఏమైనా బెస్ట్ చేస్తే నాకు ఇంకా గ్రాండ్ స్లామ్స్ అనే దానికి ఛాన్సెస్ ఆపర్చునిటీస్ ఇస్తారు వాళ్ళు. సో ఇది యూరోప్కి ప్రిపేర్ అవుతుంది యాక్చువల్గా. July 4th వెళ్ళి ఒక 1 month ట్రిప్ ఉంది టోటల్. సో దానికి ప్రిపరేషన్ నడుస్తుంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఏంటి నీకు, ఇంకా గోల్స్ ఏంటి లైఫ్లో మొత్తం గోల్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు అచీవ్మెంట్స్ అంటే మ్యామ్ ఫెనెస్టా అనేది వన్ ఆఫ్ ద మెయిన్, అంటే ఆ నేషనల్ లెవెల్ వరకు. ఇంకోటి మలేషియాలో సింగిల్స్ గెలిచాను. అది డెవలప్మెంట్ ఛాంపియన్షిప్స్ అనమాట, జూనియర్స్. సో అది చాలా పెద్దదన్నమాట. అది గెలిచాను కాబట్టి ఇప్పుడు నేను యూరోప్కి ఛాన్స్ దొరికింది నాకు. సో అది ఇంకా టీమ్ ఈవెంట్, ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్. సో అది ఇంకోటి గోల్స్ వచ్చేసి నేను డేవిస్ కప్ ఆడాలి యాక్చువల్గా. ఇప్పుడు ఏదైతే అంటే టీమ్ ఈవెంట్ ఆడుతున్నాను అండర్ 14లో, అది అండర్ 16లో డేవిస్ కప్ అంటున్నారు. సో అండర్ 16లో అది అండర్ 16 డేవిస్ కప్ ఛాన్స్ వచ్చిందా నీకు అక్కడ డేవిస్లో? ఇప్పుడే కాదు కదా, అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు అండర్ 14 కదా నేను. సో అండర్ 16లో ఉన్నప్పుడు వస్తుంది. సో అది ఇంకా ఒలింపిక్స్ ఆడడం, ఇండియా కోసం మెడల్ సాధించడం, ఇంకోటి గ్రాండ్ స్లామ్స్లో బెస్ట్ చేయడం, ATP ర్యాంక్ కానీ అవన్నీ. సో ఇట్ లాస్ట్ యూ ఆర్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ స్పోర్ట్స్ సైడ్, ఇంకా మొత్తం టోటల్ ఓవరాల్ స్పోర్ట్స్ ఇంకా ఏం లేదు. సో వాట్ అబౌట్ ఎడ్యుకేషన్ అనేది మ్యామ్ యాక్చువల్గా అంటే ఫస్ట్ నుంచే కొంచెం ప్రెషర్ ఉండే మా నాన్న మీద. అంటే కొంచెం ఎడ్యుకేషనల్ ఏమవుతుంది, స్పోర్ట్స్ ఎందుకు మొత్తము, అది ఇది చేయవచ్చు కదా అంటే డాడీ అంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు నా మీద. అంటే స్పోర్ట్స్లోనే చేయగలుగుతాడు మంచిగా అని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి డైరెక్ట్ స్పోర్ట్స్లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తుంది. ముందు ఎవరైతే డాడీ వాళ్ళని అంటే ప్రెషర్ కొంచెం అంటే స్టడీస్ అన్నారు, ఇప్పుడు వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు మాకు. సో ఇప్పుడు అదే మొమెంటంలో ఇంకా పెరుగుకుంటూ వెళ్ళాలని నా లైఫ్ గోల్. ఓకే, వెరీ నైస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కాంపిటీషన్లో అంటే జస్ట్ యూరోప్ అండ్ మలేషియా. అది మలేషియా అయిపోయింది, చెక్ రిపబ్లిక్. యూరోప్లో 3 కంట్రీస్ వెళ్తున్నాను నేను. ప్యారిస్ అంటే ఫ్రాన్స్ తర్వాత జర్మనీ తర్వాత చెక్ రిపబ్లిక్లో టీమ్ ఈవెంట్ ఉన్నది. నేను ఫ్రాన్స్ ఇంకా జర్మనీలో నా సింగిల్స్ ఈవెంట్ ఆడుతున్నాను. ఓకే, సో ఫస్ట్ నుంచి నీకు గైడెన్స్ కానీ నీకు ఇన్స్పిరేషన్ కానీ టోటల్ డాడీయే. స్టార్ట్ చేసింది కూడా డాడీ వల్లనే. సో స్టార్ట్ చేసిందంటే ఈ అకాడమీ చూసింది అంతా డాడీ, అంతా అంటే మొత్తం నాది గోల్ స్టార్ట్ చేయించింది, నా కెరీర్ స్టార్ట్ చేయించింది డాడీ. సో ఇన్స్పిరేషన్ కూడా డాడీ, ఇది అంతా ఇచ్చేది కూడా డాడీకి, అంటే క్రెడిట్ అంతా డాడీకే. ఒకసారి నాకు డాడీని కూడా పరిచయం చేస్తావా? హలో అండి. హలో అండి, నమస్తే అండి. సుధాకర్ అండి నా పేరు. సుధాకర్. సో హృతిక్ కటక మీరు ఫాదర్ మీరేనా? అవునండి. ఓకే, సో ఫస్ట్ నుంచి గైడెన్స్ కానీ మీరే ఒక ఇన్స్పిరేషన్. డాడీ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఫస్ట్ ఎడ్యుకేషన్ కాకుండా స్పోర్ట్స్ అని నేను అన్నప్పుడు కూడా అంతగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంత కరెక్ట్గా లేనప్పటికీ కూడా డాడీ నన్ను ట్రస్ట్ చేసి నా మీద స్పెషల్గా నేను స్పోర్ట్స్లో 100% ఇవ్వగలను అనే నమ్మకం, ఆ బిలీవ్నెస్ ఉంది కాబట్టి నాకు డాడీ ఇంత సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాడు అని చెప్పేసి ఇంతసేపు కృతిక్ చెప్పడం జరిగింది. సో మీరేమంటారు? అది వాస్తవం అండి తను చెప్పింది. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నా చిన్నప్పుడు కూడా చాలా నేను క్రికెట్ ఆడేవాడిని, బ్యాడ్మింటన్ ఆడేవాడిని, అన్ని స్పోర్ట్స్లలో బాగా రాణించేవాడిని. స్కూళ్ళల్లో కూడా ఏ స్పోర్ట్స్లో ఆడినా కూడా పార్టిసిపేట్ చేసినా కూడా అన్నీ నెగ్గేవాడిని.
అది మాకు అంటే మా ఫ్యామిలీలో కొంచెం జెనెటికల్లీ అది ఉంది అని నేను బాగా బిలీవ్ చేసేవాడిని. దాంతో నేను ముందే ఫ్యూచర్లో నా పిల్లల్ని మాత్రం నేను స్పోర్ట్స్లో తీసుకెళ్ళాలి, ఆ, బాగా వాళ్ళకి చేయించి నేను ఆ, మాతృదేశానికి నేను మంచి పేరు తేవాలి అనే సంకల్పంతో నేను ముందు నుంచే ఉన్నాను. లక్కీగా నేను అనుకున్నట్టే నాకు మొదట అబ్బాయి వచ్చాడు. అంటే కొంచెం ఇప్పుడు సమాజంలో ఏంటంటే అమ్మాయిలకి అంత స్పోర్ట్స్లో ఎవరు అవకాశం ఇవ్వరు, అంత ఫ్యామిలీ సపోర్ట్ చేయదు. కాబట్టి అబ్బాయి అయితే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది, నేను అనుకున్నది చేయగలుగుతాననే ఒపీనియన్తో అనుకున్నట్టుగా నాకు భగవంతుడు అబ్బాయిని ఇచ్చాడు ఫస్ట్. సో నేను స్పోర్ట్స్లో ఇంకా తను తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా బాగా గొప్పగా తీసుకెళ్ళి నేను దేశానికి పేరు తేవాలని ముందే దృఢ నిశ్చయంతో స్టార్ట్ అయ్యాను. అంటే బాబు కాకుండా ఫస్ట్ ఇంకేమైనా అంటే పాప కూడా ఉందా మీకు? అమ్మాయి కానీ ఏమైనా? ఒకే లేదు, అబ్బాయి? నాకు ఇద్దరు అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయి. హృతిక్ పెద్ద అబ్బాయి, ఓకే. హృదయ్ అని చెప్పి ఇంకా రెండో అబ్బాయి ఉన్నాడు. అతను ఏం చేస్తుంటాడు? తను స్టడీస్లో ఉన్నాడు ఇప్పుడు. 9+ ఇయర్స్ తనకి. తను 6th క్లాస్. థర్డ్ క్లాస్లో ఉన్నాడండి. థర్డ్ క్లాస్లో ఉన్నాడు. తను ఇప్పటికి మాత్రం తనకి అంటే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. తను ఇంకా స్టడీస్లోనే కంటిన్యూ చేస్తాడు. ఓకే. సో మీకు ఎలా అనిపించింది ఒలింపిక్స్కి కూడా వెళ్ళాలి నేను, ఇంకా తెలంగాణ ఇండియాకి ఆల్రెడీ ఇండియా నుంచి ర్యాంక్ నెంబర్ 1లో ఉన్నాడు హృతిక్. సో ఇంకా ఒలింపిక్స్కి కూడా ఆడి నేను మంచి సిల్వర్ ఆర్ గోల్డ్ మెడల్ తీసుకురావాలని ఒక ఆశయంతో ఉన్నాడు. సో మీరు ఎంతవరకు తీసుకెళ్ళగలరు? తప్పకుండా అండి, మేము అంటే మంచి సంకల్పంతో మేము కష్టపడుతున్నాము. హృతిక్ చాలా తన వైపు నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. తనకి లక్కీగా మాకు దగ్గరలో మేము అనుకున్నట్టుగా మంచి అకాడమీ కూడా మాకు దొరికింది. ట్రినిటీ ఛాలెంజర్స్ టెన్నిస్ అకాడమీ అని అప్సిగూడలో. సార్ వాళ్ళు కోచ్ వాళ్ళు హెన్రీ ప్రవీణ్ సార్, రాజేశ్వరి మేడం అండ్ రామకృష్ణ సార్, వీళ్ళు ముగ్గురు కూడా మాకు మొదటి నుంచి కూడా హృతిక్ ఇక్కడే ఆడడం ప్రారంభించాడు. చాలా మంచి కోచింగ్ ఇచ్చారు వాళ్ళు. తనలో ఒక పట్టుదల, క్రమశిక్షణ అన్నీ బాగా నేర్పారు. అది తనకి చాలా ప్లస్ పాయింట్ అది. దాంతో తను కూడా చాలా కష్టపడుతూ తొందరగా నేర్చుకున్నాడు. కోచ్ వాళ్ళు ఏది చెప్పినా కూడా తొందరగా నేర్చుకోవడం, దాంతో వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి ఈ అబ్బాయిని చేయాలి, ఖచ్చితంగా పెద్ద ప్లేయర్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. హృతిక్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. డెఫినెట్గా మేము ఫ్యూచర్లో అనుకున్నట్టుగా మా స్వగ్రామానికి, మన తెలంగాణ రాష్ట్రానికి అండ్ భారతదేశానికి మంచి పేరు తెస్తాము అని మేము కాన్ఫిడెంట్గా ఉన్నామండి. దానికి తగ్గట్టుగా మేము కృషి కూడా చేస్తున్నాం, కష్టపడుతున్నాం. వ్యక్తిగతంగా వచ్చేసి నాది చిన్న బిజినెస్ ఉండేది, మా బ్రదర్తో పాటు కంబైన్గా ఉండేవాడిని. హృతిక్ జర్నీ ఇంకా బిజినెస్ చేస్తూ కష్టం అవుతుందని చెప్పేసి కొద్దిగా విరామం తీసుకున్నాను నేను మా బ్రదర్తో చెప్పి. ఇప్పుడు ఫుల్ టైం హృతిక్తోనే నేను ట్రావెల్ చేస్తున్నాను. తనకి ఫుల్గా టైం స్పెండ్ చేసి తను ప్రతి విషయంలో కూడా కొంచెం సపోర్ట్గా ఉండాలి. అప్పుడే కొంచెం జర్నీ ముందుకు వెళ్తుంది. మనం అనుకున్న ఆశయాలు పెద్దవి కాబట్టి దానికి కష్టపడాలి. తనతో ప్రతి అడుగు నేను వేస్తూ తనకు అనునిత్యం సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తనతోనే ట్రావెల్ చేస్తున్నాను. దీనిలో భాగంగా ఇప్పటివరకు మా అన్నయ్య కానీ, మా తమ్ముడు కానీ, మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఫైనాన్షియల్గా కూడా అవసరం ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తారు. అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. హృతిక్ పట్టుదలతో చేస్తున్నాడని వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు అంటే ముందు స్టార్టింగ్లో నేను స్పోర్ట్స్లో ఫుల్గా హృతిక్ని తీసుకెళ్తా అన్నప్పుడు అందరూ నాకు అపోజ్ చేశారు. బట్ నేను వాళ్ళకి ఖచ్చితంగా మేము చేస్తాము, మాకు కసి ఉంది, అబ్బాయి కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, మీరు అందరు సపోర్ట్ ఇవ్వండి, డెఫినెట్గా మేము అందరికీ గొప్ప పేరు తెస్తాము అనే ఉద్దేశంతో కన్విన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం అందరు సపోర్టివ్గా ఉన్నారు. అంటే మీకు ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మదర్ కానీ ఇట్లా ఏం అనలేదా? అంటే స్టడీస్ వద్దు, మొత్తానికి ఓన్లీ స్పోర్ట్స్ సైడే మొత్తం వెళ్ళొచ్చు అనేది, అంటే ఎవరు అలా సపోర్ట్ చేయరు. మొత్తం ఒకే స్పోర్ట్స్ అంటే ఎవరు ఒప్పుకోరు. స్టడీస్ కూడా ఉండాలి, అట్లీస్ట్ ఇది కూడా ఉండాలి. ఒక అంటే స్పోర్ట్స్ ఏంటంటే అందరూ ఆడేవాళ్ళే. ఎందుకంటే ప్రతి ఒక్క అబ్బాయికి ఒక కోరిక, ఒక క్రికెట్ అవ్వాలనో లేదంటే ఏదైనా టెన్నిస్ కానీ అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఇష్టపడతారు ఆబ్వియస్లో. బట్ స్టడీస్ కూడా ఉండాలి అని ఉంటుంది కదా. సో ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు కానీ, అంటే వాళ్ళ మదర్ ఎగ్జాంపుల్గా అలా తీసుకుంటే కూడా ఆవిడ కూడా కొన్ని ఆబ్జెక్షన్స్ చేసే ఉంటారు. సో ఆ టైంలో మీకు ఏమనిపించింది? అంటే మీ గోల్స్ మీరు హృతిక్ ద్వారా తీర్చుకుందాం అనుకుంటున్నారు. బట్ మీకు ఎలా అనిపించింది? అంటే ఎడ్యుకేషన్ కూడా ఉంటే బాగుంటుందా, లేదా ఓన్లీ స్పోర్ట్స్ ఉన్నా పర్లేదు, ఏదైనా సాధించవచ్చు అని అలాంటివి ఏమైనా మీకు అనిపించిందా?
అదే అండి, మొదట్లో మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వలేదు. ఎడ్యుకేషన్ పూర్తిగా ఆపేస్తానన్న డిసిషన్కి ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వలేదు. బట్ వాళ్ళకి నేను ఏం చెప్పానంటే, ఇప్పుడున్న జనరేషన్లో ఎడ్యుకేషన్ అనేది అంత టఫ్ ఏం కాదు. మనకి చాలా డిజిటల్ సదుపాయాలు చాలా అవైలబుల్గా ఉన్నాయి. మనము హోమ్ ఎడ్యుకేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఫెసిలిటీస్ కల్పించింది గవర్నమెంట్ ఇప్పుడు. అవన్నీ ఉన్నాయి కాబట్టి మేము కాన్ఫిడెంట్గా ఆ స్టెప్ తీసుకున్నాము. ఫ్యామిలీ కూడా నేను అదే చెప్పాను. అండ్ హృతిక్ కూడా చాలా షార్ప్, ఏదైనా నేర్చుకోవడంలో చాలా షార్ప్ కాబట్టి నాకు నమ్మకం ఉంది. మేము బ్యాలెన్సింగ్గా రెండు కూడా తీసుకెళ్తాము. అంటే రెగ్యులర్గా స్కూల్ వెళ్ళకున్నా కూడా మేము డైరెక్ట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ మేము సాధించగలని నమ్మకంతో ఫ్యామిలీని కన్విన్స్ చేసి ఆ రకంగా జర్నీ చేయడం జరిగిందండి. ఓకే, మీరు అన్నారు చిన్న బిజినెస్తో స్టార్ట్ చేసి నేను ఇంకా ఇక్కడ నుంచి మొత్తం హృతిక్తోనే కొనసాగుతూ అతనికి సపోర్టివ్గా ఉంటూ ఇంకా ముందు వరకు తోడుగా ఉంటాను అని చెప్పారు. మరి మీకు ఫినాన్షియల్గా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు మీరే చెప్పారు. సో ముందుకి ఇంకా నేషనల్ అంటే ఇండియా నెంబర్ 1గా అంటే అది అంత చిన్న విషయం కాదు. దానికి కూడా ఆర్థికంగా కూడా చాలా అవసరం ఉంటుంది. ఎంత మనం కష్టపడినా, ఎంత మనం సంకల్పంతో ఉన్నా కూడా కొన్ని అవసరాలు కొన్ని చాలా ఉంటాయి. సో దానికి మీరు ఎవరికైనా సపోర్ట్ అడిగారా, ఎవరైనా కోరారా? అదే అండి, ఇప్పటివరకు అయితే మేము నా వ్యక్తిగతంగా నా దగ్గర ఉన్న డబ్బులతో కానీ మా ఫ్యామిలీ సపోర్ట్తో కానీ ఆల్ ఇండియా ర్యాంకింగ్ కోసం మేమైతే టోర్నమెంట్స్ అన్నీ మా వ్యక్తిగతంగా డబ్బులతో ఆడాము. అవన్నీ బాగా చేశాడు హృతిక్ కూడా. అండ్ ఇప్పుడు ఇండియా నెంబర్ 1గా ఉన్నాడు అండర్ 14 కేటగిరీలో. ఏషియాలో కూడా టాప్ 10లో ఉన్నాడు అండర్ 14 కేటగిరీలో. అండ్ అండర్ 16 కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంకింగ్లో కూడా టాప్ 4లో ఉన్నాడు. తను మాత్రం చాలా కష్టపడ్డాడు, అది బాగా చేశాడు. అంటే ముందు మేము ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడాలి అంటే ఇప్పుడు వచ్చే ఇయర్స్లో మేము ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడాలి, ITF జూనియర్స్ ఆడాలి. దానికి మేము ప్రపంచవ్యాప్తంగా జర్నీ చేయాల్సి ఉంటుంది, ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. దానికి మాత్రం మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అవసరం పడుతుంది. మేము మన తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ని అప్రోచ్ అయ్యాము. అండ్ మిగతా మన తెలంగాణలో ఉన్న పారిశ్రామికవేత్తల్ని అందరినీ కూడా కొంచెం సపోర్ట్ అడుగుతున్నాము. ఇప్పటివరకు అయితే ఇంకా ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. బట్ మాకు నమ్మకం ఉంది, మేము మంచి పర్ఫార్మెన్స్ హృతిక్ చేస్తున్నాడు కాబట్టి సపోర్ట్ దొరుకుతుందనే నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాము. దానిలో భాగంగా ఇప్పటివరకు అయితే హృతిక్కి ఎక్విప్మెంట్ స్పాన్సర్షిప్స్ అయితే దొరికాయి. అండర్ 12లో ఇండియా నెంబర్ 2 ఉన్నాడు, అండర్ 14లో ఇండియా నెంబర్ 1 అయ్యాడు. దాంతో మాకు ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ మాత్రం స్పాన్సర్షిప్లో ఉన్నాయి. మొదట్లో అండర్ 12లో టెక్నిఫైబర్లో స్పాన్సర్షిప్లో ఉన్నాడు. ఇప్పుడు అండర్ 14లో హెడ్ అండ్ సోలింకోతో స్పాన్సర్షిప్లో ఉన్నాడు. అంతవరకు అయితే మాకు సపోర్ట్ దొరికింది. బట్ ట్రావెల్ చేయడానికి మేము టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేయాలి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలంటే చాలా ఖర్చు ఉంటుంది. ఒక్కొక్క టోర్నమెంట్ మాకు 5 లక్షల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది. దానికోసం మేము సపోర్ట్ కోసం అప్రోచ్ అవుతున్నాము. మాకు ఆ రకమైన సపోర్ట్ తొందరగా దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది మాకు ఎవరైనా మాకు ఆ సపోర్ట్ ఇస్తే కనుక కృతజ్ఞులమై ఉంటాము. అండ్ ఖచ్చితంగా మేము పేరు తెస్తాము, మన రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచవ్యాప్తంగా పేరు తెస్తామనే నమ్మకంతో ముందుకెళ్తున్నామండి. ఆల్ ద బెస్ట్, నిజంగా చాలా ఆల్ ద బెస్ట్. ఇంత కష్టపడుతూ ఇంకా ముందుకు సాగించుకుంటూ ఇలాగే అతను కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. సో ఇలాగే కొనసాగిస్తూ మంచి ఇండియాకి నెంబర్ 1 ఆల్రెడీ ర్యాంక్ నెంబర్ 1లో అయితే ఉన్నాడు, అది నేను చెప్పక్కర్లేదు. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి ర్యాంక్ సంపాదించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హృతిక్కి ఫస్ట్ నుంచి కోచ్గా నిలబడుతూ వాళ్ళని హృతిక్ని మంచి అడ్వైజర్స్ ఇస్తూ డైలీ మంచి ప్రాక్టీస్కి కూడా మంచి సపోర్ట్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చిన కోచ్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హాయ్. మీ పేరు? రాజేశ్వరి. ఓకే, సో హృతిక్ని ఇంతవరకు తీసుకొచ్చింది మీ ఈ జర్నీలో మీకు ఎలా అనిపించింది? నాకు హృతిక్ యాక్చువల్ 7 years నుంచి తెలుసు, అట్ ద ఏజ్ ఆఫ్ 7 నుంచి తెలుసు. చాలా హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ డిసిప్లైన్, వెల్ మేనర్డ్. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ జూనియర్స్ ఇప్పుడు కంట్రీకి కూడా రిప్రజెంట్ చేస్తున్నాడు, యూరోప్ వెళ్తున్నాడు. ఈస్ గాట్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ గ్రాండ్ స్లామ్స్ యాక్చువల్లీ. సో ఐ రియలీ విష్ దట్ ఆడాలి, తను బాగా ఆడాలి అని. మంచి సపోర్ట్, అందరూ కోచెస్ సపోర్ట్, మిస్టర్ హెన్రీ ప్రవీణ్, రామా సార్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు చాలా. సో ఐ విష్ హిమ్ ఆల్ లక్. సో ఎస్. హాయ్ అండి, మీ పేరు? రామకృష్ణ. ఓకే, మీరు కూడా కోచా ఇక్కడ? నేను కూడా కోచ్, సీనియర్. హృతిక్ని చూస్తున్నారు కదా డైలీ, సో ఎలా అనిపిస్తుంది అతని బిహేవియర్, అతను ఎలా ఫీల్ అవుతున్నారు? రితిక్ ఎలా అంటే తను టాలెంటెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంటెడ్ ప్లేయర్.
దాంతోపాటు హార్డ్ వర్కర్ ప్లస్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఇవన్నీ కూడా రితిక్లో ఉన్నాయి ఆయనకి దాంట్లో. ఎందుకంటే నేను రితిక్ని దగ్గర దగ్గర 7-8 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. తను 6+ ఉన్నప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తున్నాను నేను దాంట్లో. అండ్ తను ఇప్పుడు మెయిన్ అయితే ఇప్పుడు 10 ఇయర్స్ వరకు అయితే ఓకే స్టేట్ లెవెల్లో వెళ్ళాము దాంట్లో. తర్వాత 11 ఇయర్స్ నుంచి కొంచెం సీరియస్గా తీసుకొని వెళ్ళడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి తను టోర్నమెంట్ ప్లానింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఒక ప్లాన్కి వెళ్ళేవాళ్ళం దాంట్లో. సో మాది ముందు నుంచి కూడా ఎలా అంటే మాది అడ్వాన్స్గా ఉండాలి. మాకు ఎలా అంటే 12లో ఉన్నప్పుడే 14లో బెస్ట్ చేయాలి, 14లో ఉన్నప్పుడే 16లో బెస్ట్ చేయాలి. ఆ ఎయిమ్ తోటి వెళ్ళామన్నమాట దాంట్లో. సో దానికే తను 14 ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే ఆల్మోస్ట్ ఇండియా నెంబర్ 1 అయ్యాడు, ఏషియన్లో నెంబర్ 4 పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు అండర్ 16లో ఇండియా నెంబర్ 5లో ఉన్నాడు ఇప్పుడు దాంట్లో నేషనల్ లెవెల్లో. అండ్ ఏషియన్లో వచ్చేసి నెంబర్ 3లో ఉన్నాడు దాంట్లో. సో ఇప్పుడు తను ఇప్పుడు మా నెక్స్ట్ గోల్ ఏమంటే దాంట్లో నెక్స్ట్ ఇప్పుడు అండర్ 16 ఫస్ట్ ఇయర్లోనే జూనియర్ డేవిస్ కప్ తను ఆడేసేయాలి. ఎందుకంటే 14లో ఆల్రెడీ తను ఇప్పుడు ఏషియా ఓషియన్ ఆడారు, వాళ్ళు ప్రీ క్వాలిఫైయింగ్ ఆడారు, దాంట్లో గోల్డ్ తెచ్చారు. మళ్ళీ తర్వాత క్వాలిఫైయింగ్ ఆడారు, దాంట్లో సిల్వర్ పొజిషన్ వచ్చింది. ఇప్పుడు వరల్డ్ గ్రూప్కి వెళ్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ మీకు దాంట్లో. సో ఆగస్ట్లో. సో దాంట్లో కూడా వరల్డ్ గ్రూప్లో కూడా మా ఎయిమ్ అయితే బెస్ట్ గోల్డ్ మెడల్ తీసుకురావాలనే ఉంటుంది ఎవరికైనా దాంట్లో. సో ఇది ఎయిమ్ ప్రజెంట్గా అయితే మీకు దాంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఇయర్ ఏమైతే మాకు 16లో జూనియర్ డేవిస్ కప్కి ఆడాలి. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఈ 14 ఎప్పుడైతే మాకు ఇప్పుడు ఈ వరల్డ్ గ్రూప్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ టోర్నమెంట్స్ అనేది మాకు ఇప్పుడు జూనియర్ ఐటీఎఫ్ టోర్నమెంట్స్ ఉంది. జూనియర్ ఐటీఎఫ్ టోర్నమెంట్స్ ఎందుకంటే మాకు ఇప్పుడు తను 2027కి జూనియర్ గ్రాండ్ స్లామ్ విన్నర్గా ఉండాలని చూస్తున్నాం దాంట్లో. సో దానికోసమే ఇప్పుడు ఎవ్రీథింగ్ అయిన ప్రోగ్రామ్ కానీ ఫిట్నెస్ కానీ ఎవ్రీథింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు దాంట్లో. సో గోల్ అయితే ఇప్పుడు జూనియర్స్ అయితే ఒకటి 14ది కంప్లీట్ చేశాము, 16ది అయితే ఆల్రెడీ తను పొజిషన్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ తను జూనియర్ డేస్ కప్ ఆడగలుగుతాడు. సో జూనియర్ గ్రాండ్ స్లామ్ అనేది ఒక ఎయిమ్, దానికోసం వర్క్ చేస్తున్నాం ఇప్పుడు దాంట్లో. 2027లో తను జూనియర్ గ్రాండ్ స్లామ్ ఆడాలి, అది గెలవాలి దాంట్లో. సో ఇక సీనియర్ లెవెల్కి వెళ్తే మా టార్గెట్ అయితే 2033కి అయిన ఒలింపిక్స్ ఆడాలి దాంట్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మన కంట్రీ, మన దేశం కోసం చేసిన తర్వాత సెల్ఫ్గా దేనికోసమే వెళ్ళాలి. ఏమైతే అదే దాంట్లో డేవిస్ కప్ ఆడడం, ఒలింపిక్స్ ఆడడం, తను సీనియర్ లెవెల్లో దాంట్లో. జూనియర్స్లో అయితే ప్రజెంట్ అయితే వెళ్తున్నాం ఇలాంటి దాంట్లో. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఇలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తూ హృతిక్కి ఇంకా ముందుకు తీసుకెళ్ళి నిజంగా తెలంగాణ నుంచి ఫస్ట్ టెన్నిస్ ప్లేయర్గా కదా యాక్చువల్లీ హృతిక్ కూడా. తెలంగాణ నుంచి అంటే బిఫోర్ ఉన్నారు ప్లేయర్స్, కానీ కొంచెం ఇలా నంబర్ 1 ర్యాంకర్గా నంబర్ ర్యాంకింగ్గా తను ఉండడం దాంట్లో. ఇప్పుడు మళ్ళీ ఏషియా ఓషియన్ టోర్నమెంట్లో ఇలా మెడల్ తీయడం లాంటివి కొంచెం తను ఇప్పుడు చేశాడు దాంట్లో. బిఫోర్ కూడా వేరే ప్లేయర్స్ చేశారు, కానీ ఈ లెవెల్లో కాదు దాంట్లో. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. యా చూశారు కదా, టెన్నిస్ ప్లేయర్ తెలంగాణ నుంచి ఫస్ట్గా నిలిచాడు. ఇలాగే హృతిక్ ఇంకా చాలా సాధించాలి. నేషనల్ వరకు ఇప్పటివరకు అయితే ఢిల్లీ ఫెనస్టర్ నేషనల్ ఛాంపియన్గా సాధించిన వ్యక్తి ఇప్పుడు ఇంకా ఇంటర్నేషనల్ వరకు కూడా వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఒలింపిక్గా కూడా ఇండియాకి నంబర్ 1 ర్యాంకర్గా నిలవాలని హృతిక్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ న్యూస్ 660 ఛానల్ నుంచి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎస్, సో టుడే వీ హ్యావ్ అ గుడ్ ఇంటర్వ్యూ విత్ హృతిక్ అనుకుంటున్నాను. ఎస్, సో చూస్తూనే ఉండండి న్యూస్ 660. కెమెరామెన్ సాయితో భావన.